హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 16ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేసాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది అన్నమాట. మీరు కనుక ఈ డ్రామాని చైనీస్ లాంగ్వేజ్లో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో చూడాలని చెప్పి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే పెట్టాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ డ్రామాకి సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. మీరు వెళ్ళి వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. లీలీ అయితే ఇక్కడ స్మైలీతో ఇలా అంటదన్నమాట, నువ్వు నాకు హెల్ప్ చేసావా అని చెప్పి అడిగేసరికి స్మైలీ అయితే అంటాడు, నేను కాదు నా ఫ్రెండ్ ఒకరికి మిస్టర్ మా అయితే తెలుసంట, అందుకని చెప్పి ఈ హెల్ప్ అయితే అడిగాను తప్ప ఇంకేమీ లేదు అని చెప్పి అనడంతో ఇక్కడ లీలీ అయితే అంటదన్నమాట, ఎందుకని నువ్వు అలా చేసావు? నా వర్క్ విషయంలో నేనైతే సాల్వ్ చేసుకుంటాను కదా, నువ్వు ఇంకోసారి నా వర్క్ విషయంలో ఇన్వాల్వ్ అయితే అవ్వకు, నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకుంటానులే అనగానే, సరే ఇంకెప్పుడు నేనైతే ఇన్వాల్వ్ అవని, ఒక్కసారికి నన్ను క్షమించవచ్చు కదా లీలీ అని చెప్పి బ్రతిమాలుతూ ఉంటాడనమాట స్మైలీ అయితే. ఆ మాటకి లీలీ కూడా సరేలే ఇంకెప్పుడు చేయమాకు అని చెప్పి అంటది. ఇంకా స్మైలీ కూడా సరే అని చెప్పి అనడంతో లీలీ అయితే నవ్వుకొని ఫోన్ అనేది పెట్టేస్తుంది. ఇంకా అప్పుడే అక్కడికి వేవే అయితే వచ్చి అప్పుడే వేవే వచ్చేసరికి లీలీతో ఇలా అంటదన్నమాట, ఏంటి మేడం మీరు నవ్వుకుంటూ ఫోన్ మాట్లాడుతున్నారు, మీ బాయ్ ఫ్రెండ్ కాల్ చేశాడా ఏంటి అని చెప్పి అడిగేసరికి ఇక్కడ లీలీ అయితే అంటది, రా మెటీరియల్స్ అన్నీ వచ్చేస్తున్నాయంట, అది కూడా విత్ ఇన్ మంత్లో, ఇది అందరికీ చెప్పు అని చెప్పి సీరియస్గా అయితే ఫేస్ అనేది పెడుతుంది అనమాట. వేవే కూడా సరే అని చెప్పి అంటది. ఇక్కడ జాంగ్ది అయితే అంటది, మిస్టర్ మా తాతగారు మీకు బాగానే చదువు నేర్పించారని అనుకుంటున్నా, కానీ మా తాతగారు ఇలా నేర్పించారని నాకైతే తెలియదు అనగానే ఇక్కడ మిస్టర్ మా అంటే అంటాడు, నాకు అర్థమైంది, నేను మీకు మాట ఇచ్చాను, మాట తప్పానని మీరు అనుకుంటున్నారని, కానీ నన్ను ఒక ఫ్రెండ్ అయితే హెల్ప్ అడిగాడు, నేనేమీ చేయలేకపోయాను తన అంతలా ప్రెషర్ చేసేసరికి అనగానే, అవునా ఎవరా ఫ్రెండ్ అని చెప్పి జాంగ్ది అడుగుతుంది అనమాట. ఆ మాటకి ఇతనైతే అదేమీ లేదు, ఎందుకు అడుగుతున్నారంటే కొంచెం క్యూరియాసిటీతో అడుగుతున్నా అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి మిస్టర్ మా అయితే అంటాడు, ప్లీజ్ నన్ను ఎక్కువగా ప్రెషర్ చేయకండి, వాళ్ళ పేరు చెప్పమని అనగానే, ఆ మాటకి జాంగ్ది అయితే అంటదన్నమాట, మీరు ఒక నెలలోపు పంపుతానన్నారు కదా, ఎగ్జాక్ట్ డేట్ టైం చెప్పగలరా అనగానే, మేడం నేను 30 రోజులు ఒక రోజు ముందు మాత్రమే పంపుతాను, 29నో ఎప్పుడో అంతే, దాంట్లో పోల్చుకుంటే నేను వాళ్ళకి విత్ ఇన్ మంత్లో పంపినట్టే కదా, మీ మాట కూడా తప్పలేనట్టే అని చెప్పాను, కానీ మీరు నన్ను సిగ్గుపడేలాగైతే చేయలేదు, మీరు మంచి పనే చేశారు, మీరు మాట తప్పలేదని అంటది. ఇక్కడ హీరోయిన్కి అయితే చెప్తుందన్నమాట లీలీ, ఒక నెలలోపు రా మెటీరియల్స్ పంపుతానన్నారు అనగానే హీరోయిన్ అయితే అంటది, మనకి నెల ముందే కావాలి అన్న, నెలలోపు అంటే చాలా టైం పడుతుంది, కానీ మనం వేరే మార్గాన్ని కూడా చూసుకోవాలని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే కాఫీ షాప్కి అయితే వెళ్తుంది. ఇంకా కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ హీరో కూడా ఉంటాడనమాట. ఇంకా హీరో అయితే అడుగుతాడు, మెటీరియల్ సంగతి ఏమైంది, ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందా లేదా అని చెప్పి హీరోయిన్ అయితే హీరో అడిగేసరికి హీరోయిన్ అయితే అంటదన్నమాట, 1 మంత్లో పంపుతానని చెప్పి అన్నారు, కానీ అంతలోపే కావాలి మనకి అని చెప్పి అనేసరికి ఆ మాటకి హీరో అంటాడు, నేనేమైనా హెల్ప్ చేయనా అని చెప్పి హీరోయిన్ అయితే, వద్దొద్దు బాబు మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నా, నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్గా అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ హీరో అండ్ స్మైలీ అయితే ఉంటారు. స్మైలీ అయితే అంటాడనమాట, హీరోయిన్ కోసం అని చెప్పి వంట అయితే చేసేస్తావు, కానీ నీ కోసం నువ్వు వంట చేసుకోవేంట్రా, ఇది చాలా అన్యాయం, నన్ను వంట చేయమన్నావేంటి అని చెప్పి అనేసరికి హీరో అయితే అంటాడనమాట, అయినా నువ్వు ఎందుకని చెప్పి ఇక్కడ రా మెటీరియల్స్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యావు, నాకు తెలుసు నువ్వు ఇన్వాల్వ్ అయ్యావని చెప్పి అనగానే, ఏంట్రా నీకు జెలసీగా ఉందా నేను హీరోయిన్కి హెల్ప్ చేస్తున్నానని చెప్పి, అయినా నేను వేరే వాళ్ళ కోసం చేశానులే అని చెప్పి అంటాడనమాట. ఈ రా మెటీరియల్స్ ఆపింది కావాలని ఒకలే, వాళ్ళెవరో కూడా నాకు తెలుసు, ఇలాంటి డర్టీ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని కూడా నీకు తెలుసు కదా అని చెప్పి హీరోని అడుగుతాడనమాట స్మైలీ. నాకు తెలుసు అని చెప్పి హీరో కూడా చెప్తాడు. ఇక్కడ మనకి లీలీని అయితే చూపిస్తారు. లీలీ అయితే హీరోయిన్ కోసం స్నాక్స్ అనేవి తీసుకొస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ కూడా స్నాక్స్ తింటున్నప్పుడే హీరోయిన్కి అయితే ఒక ఐడియా అనేది వస్తుంది. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే లేచి లీలీకి అయితే ఇలా చెప్తుంది అనమాట, నాకు ఒక ఐడియా అనేది వచ్చింది, నువ్వు నా అదృష్ట దేవతవే బాబు, నువ్వు అంటే నాకు ఐడియాస్ అన్నీ వస్తున్నాయి అనగానే హీరోయిన్ని అడుగుతుంది అనమాట లీలీ, ఐడియా ఏంటో ముందు చెప్పు అని. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, మనం వాళ్ళకి 5% ఎక్స్ట్రా మనీ అనేది ఇస్తామని చెప్పు, ఎవరైతే మనకి రా మెటీరియల్ ఫాస్ట్గా ఇస్తారో వాళ్ళకి అనగానే లీలీ కూడా సరే అయితే నేను ఆ పనిలో ఉంటాను అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్తుంది అనమాట రా మెటీరియల్స్ని ఎవరి దగ్గర నుంచో కొందామని. ఇక్కడ హీరో అయితే జాంగ్దీని లంచ్ అని చెప్పి తీసుకొస్తాడనమాట. జాంగ్దీ అయితే అంటది, ఎప్పుడో నేను నిన్ను తీసుకువెళ్ళాను, ఇప్పుడు నువ్వు నన్ను తీసుకొచ్చావు, నీకు గుర్తుందో లేదో, నువ్వు లండన్లో ఉన్నప్పుడు చాలా బిజీగా ఉండేవాడివి, అసలు పడుకునేవాడివి కూడా కాదు, ఫుడ్ కూడా సరిగ్గా తినేవాడివి కాదు, అప్పుడే డాంగ్యాంగ్ బేస్కి నిన్ను కొత్తగా ఎస్టాబ్లిష్ అయితే చేశారు, ఆ టైంలో చాలామంది నీకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేవారు, ఆ టైంలో నువ్వు చాలా స్ట్రెస్గా కూడా ఫీల్ అయ్యేవాడివి, ఆ టైంలో నేను నీ దగ్గర ఉండి నీకు హెల్ప్ చేస్తానని చెప్పి అన్నా సరే నువ్వు మాత్రం ఏమి వద్దు నేను చూసుకుంటానని నా హెల్ప్ని కూడా కాదన్నావు అనగానే హీరో అయితే అంటాడు, కంపెనీ అన్నాక కొన్ని ప్రెషర్స్ అండ్ టెన్షన్స్ అయితే ఉంటాయి, మనం కష్టపడకపోతే ఎలా కుదురుతుంది, అయినా టైంలో నన్ను స్ట్రెస్ పెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ డర్టీ ట్రిక్స్ ఎవరు నా దగ్గర యూజ్ చేయలేదని అనగానే, సరే నాకు బాగా ఆకలిగా ఉంది
ఉంది. పొద్దుటంతా మీటింగ్లోనే ఉన్నాను, చాలా అలసిపోయాను, తింటానబ్బా అని చెప్పి అంటదన్నమాట. నీకుంది లిమిటెడ్ స్ట్రెంత్ మాత్రమే, నువ్వు కొంచెం ఫోకస్ పెడితే సరిపోతుంది. వేరే వాళ్ళ మీద ఫోకస్ కన్నా నీ బిజినెస్ మీద నువ్వు సీరియస్గా ఫోకస్ పెడితే ఇంకా బాగుంటుంది అనుకుంటా కదా అని చెప్పి ఇక్కడ హీరో అయితే అంటాడనమాట జాంగ్దీని. జాంగ్దీకి హీరో మాటలన్నీ అర్థమవుతాయి, కానీ ఏమీ తెలియనట్టు దాని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, ఏంటో చెప్తావా అని చెప్పి అడుగుతుంది. ఆ వాటికి హీరో అయితే అంటాడు, నువ్వు బాసువు కదా, నీ టైంని నువ్వు అసలు వేస్ట్ చేయకూడదు, నువ్వు ముందు నీ పని అనేది చూసుకుంటే బాగుంటుంది, కానీ వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెడితే చాలా కష్టమైపోతుంది. అయినా నేను మిస్టర్ మా అని అయితే అడిగాను, నువ్వే కదా రా మెటీరియల్స్ ఆపించేసావు, హీరోయిన్కి వెళ్ళకుండా అని చెప్పి అంటాడనమాట. నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే బాగుంటుందనే, కానీ ఇక్కడ జాంగ్జీ అయితే అంటదన్నమాట, నువ్వు ఎందుకని నువ్వు అలా అంటున్నావు, అసలు హీరోయిన్కి రా మెటీరియల్స్ రాకపోతే నేనేమి చేయను, అయినా తను రా మెటీరియల్స్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయితే నువ్వు ఎందుకని నన్ను బ్లేమ్ చేస్తున్నావు అని చెప్పి ఇక్కడ జాంగ్జీ అయితే అడుగుతుంది అనమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, నాకు తెలుసు మిస్టర్ అమ్మ మీ తాతగారి స్టూడెంట్ అని, అది నువ్వు ఫేవర్గా తీసుకొని ఇలాగైతే చేశావు, అయినా నీకు తెలుసు కదా నా గురించి, నేను ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏ ఆధారాలు లేకుండా ఒక మనిషిని అయితే అన్నను, ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు, అయినా సరే నువ్వు ఇలా ప్రిటెండ్ చేయడం నాకైతే నచ్చలేదు అని చెప్పి హీరో చాలా సీరియస్గా అయితే జాంగ్దీకి చెప్తాడనమాట. ఆ మాటకి జాంగ్దీ అయితే హీరోని ఇలా అడుగుతుంది, నాకు తెలియకుండా నా పై ఫ్లోర్లోనే హీరోయిన్ కంపెనీని అయితే పెట్టావు, అంటే తను నా ఎంప్లాయీస్ని కూడా తీసుకెళ్ళిపోయింది, కానీ నువ్వు ఒక్క విషయం కూడా నాకు ఏ మాట చెప్పలేదు తన దగ్గర మాట్లాడేది, అయినా అందుకే నేను తనకు ఒక గుణపాఠం నేర్పించాలని చెప్పి అనుకున్నా, నేనేమి తనకి ప్రమాదకరమైన హాని చేయలేదు కదా, జస్ట్ ఇలాంటి గుణపాఠమే కదా నేర్పించాను అనగానే, నువ్వు తనకి కాదు నాకు ఒక లెసన్ నేర్పించినట్టయితే అనిపించింది, నువ్వు నన్ను క్రిటిసైజ్ చేసావు, నువ్వు మర్చిపోయావా నేను తనకి ఇన్వెస్టర్ని, తన బాధ్యత నాకు సంబంధించిందే అని చెప్పి అనగానే, నువ్వు మర్చిపోయావా నా కంపెనీ కూడా నీ కంపెనీయే కదా అని అడుగుతుందన్నమాట. అవును నా కంపెనీయే, కానీ నువ్వు ఇలాంటి డర్టీ ట్రిక్స్ ఇంకోసారి మాత్రం యూజ్ చేయకు, ఒకవేళ యూజ్ చేస్తే దాంట్లో నేను ఇంటర్ఫియర్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి గట్టిగా అయితే చెప్తాడు హీరో. సరే నాకు అర్థమైంది, నేను మళ్ళీ మిస్టర్ మా అని పర్సనల్గా మాట్లాడతాను, ఇదంతా ఒక మిస్అండర్స్టాండింగ్ అని కూడా చెప్తాను అని చెప్పి అనగానే, సరే అయితే తిను, నీకు ఆకలేస్తుంది అన్నావు కదా, నీకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ ఫిష్ అనేది ఆర్డర్ చేశాను తిను అని చెప్పి అంటాడు. ఇదంతా జాంగ్దీ అయితే చూస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి క్వీజీని చూపిస్తారు. క్వీజీ అయితే సరుకులన్నీ తీసుకొచ్చి యాంగ్చాంగ్ ఇంటికి అయితే వెళ్తుంది అనమాట, మన ఇద్దరం కలిసి కుక్ చేద్దామని. ఇంకా యాంగ్చాంగ్ కూడా సరే అయితే అని చెప్పి కిచెన్లోకి అయితే తీసుకువెళ్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరు అయితే కుక్ చేస్తారన్నమాట. ఇక్కడ క్వీజీ అయితే అంటది, నీకు తెలుసా నేను ఎక్కువ లైట్ ఫుడ్ అనేది తీసుకుంటా, ఎక్కువ స్పైసీ ఫుడ్ అనేది తీసుకోను, కానీ నేను హీరోయిన్ వాళ్ళతో ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా నేను స్పైసీ ఫుడ్ అనేది తీసుకునేదాన్ని కాదు, వాళ్ళందరి కోసం లైట్ ఫుడ్డే తీసుకునేదాన్ని, కానీ ఇప్పుడైనా నేను స్పైసీ ఫుడ్ అనేది తినాలని చెప్పి అనుకుంటున్నా నీతో ఉన్నప్పుడు అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా వినగానే ఇక్కడ యాంగ్చాంగ్ అయితే అలా ఉండిపోతాడు సైలెంట్గా. అలా సైలెంట్గా ఉండిపోయేసరికి ఇక్కడ క్వీజీకి అయితే అర్థమవుతుంది అనమాట. ఇంకా క్వీజీ అయితే చెప్తుంది, నేను కావాలని చెప్పి అనలేదు, నువ్వు అలాంటివన్నీ మనసులో పెట్టుకోకనగానే ఇక్కడ యాంగ్చాంగ్ అయితే అంటాడు, లేదు నువ్వు బాగానే చెప్పు, కానీ నిజం చెప్పాలంటే నాకు స్పైసీ ఫుడ్ అంటే అసలు ఇష్టం ఉండదు, నేను ఎప్పుడు కూడా తినలేదు, అందుకే నీకు ఇష్టమని నాకు తెలియలేదని చెప్పి అంటాడు. ఇలా అన్నప్పుడే ఇక్కడ క్వీజీకి అయితే హ్యాండ్ అనేది కట్ అవుతుంది. ఇంకా వెంటనే యాంగ్చాంగ్ అంటాడు, చూసుకొని కట్ చేయాలి కదా, పద నీకు నేను ఫస్ట్ ఎయిడ్ అనేది చేస్తాను అని చెప్పి అంటాడనమాట. అలా క్వీజీకి అయితే ఫస్ట్ ఎయిడ్ అనేది చేస్తాడు. నొప్పి వస్తుందని కానీ ఏం పర్లేదని చెప్పి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేస్తాడనమాట. ఇక్కడ మనకి లూన్ అయితే చూపిస్తాడు. లూ అయితే ఇక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కొనడానికి అని చెప్పి ఒక షాప్కి అయితే వస్తాడు. తను ఒక గిటార్ అనేది తీసుకోవాలనుకునేసరికి అక్కడికి మింగ్ వచ్చి అదే గిటార్ తీసుకోవాలని చెప్పి అనుకుంటుంది అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఒక గిటార్ తీసుకోవాలని చెప్పి అనుకునేసరికి ఇద్దరు కూర్చొని అయితే మాట్లాడుకుంటారు. లూ అయితే చెప్తాడనమాట, నేను ఒక బార్ అనేది పెట్టాలనుకుంటున్నాను, దాంట్లోకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కొనాలనుకుంటున్నాను అని, కానీ ఎప్పుడు మీ బార్ ఓపెనింగ్ అని చెప్పి ఇక్కడ మింగ్ అయితే అడుగుతుంది అనమాట. ఆ మాటకి ఇక్కడ లూ అయితే అంటాడు, నేను జస్ట్ ప్రపోజల్ అనేది రెడీ చేశా, అది కూడా నువ్వు ఇచ్చిన ఐడియాలజీతో, ఇంకా బార్కి అప్రూవల్ అయితే రాలేదు అని చెప్పి అంటాడు. ఆ మాటకి మింగ్ కూడా సరే అని చెప్పి అంటది. ఇక్కడ మనకి క్వీజీని యాంగ్చాంగ్ని చూపిస్తారు. ఇద్దరు అయితే ఫుడ్ అనేది తినేసరికి ఇక్కడ క్వీజీ అయితే అంటది, యాంగ్చాంగ్ నేను ఎప్పుడు నీతోనే జీవితాంతం కలిసి ఉండాలని చెప్పి అనుకుంటున్నాను, ఈ విషయం మీద నువ్వేమైనా చెప్పగలవా అని చెప్పి అడిగేసరికి ఇక్కడ యాంగ్చాంగ్ అంటాడు, అదేమీ లేదు, నేను ఎప్పుడే కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలనుకోవడం లేదు, నాకు కొంచెం టైం కావాలనగానే ఇక్కడ క్వీజీ కూడా అంటది, సరే అయితే ఏం పట్టించుకోకు, నేనైతే ఏం పట్టించుకోను, టైం అనేది కావాలి కదా తీసుకో అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ మనకి హీరోయిన్ అయితే చూపిస్తారు. హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తుంది అనమాట. హీరో కూడా రిపోర్ట్ అంతా చూస్తాడు. సరే అయితే వెళ్ళు అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పి వెళ్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ వెళ్ళేసరికి బయటికి హీరోయిన్కి అయితే ఒక మెసేజ్ అనేది వస్తుంది. అది కూడా హీరో నుంచి. హీరో అయితే హీరోయిన్ కోసం MBA అనేది రిజిస్టర్ చేస్తాడనమాట ఒక కాలేజ్లో జాయిన్ అవ్వమని. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే లోపలికి వచ్చి థ్యాంక్ యూ మిస్టర్ హ్యాన్ అని చెప్పి హీరోకి అయితే థ్యాంక్స్ అనేది చెప్తుంది. ఇంకా హీరోయిన్ ఇలా అంటది, నేను కష్టపడి చదువుతాను, మీరు ఇచ్చినందుకు అడ్మిషన్ అని చెప్పి
చెప్పి అంటదన్నమాట. హీరో కూడా సరే అయితే చదువుకో అని చెప్పి నవ్వుతూ ఉంటాడనమాట హీరోయిన్ వంక చూసి. ఇక్కడ హీరోయిన్ అయితే ఇంకా ప్రాజెక్ట్ గురించి వర్క్ చేస్తూ ఉంటదన్నమాట. వీళ్ళు ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఉంటారు. అలా 6 మంత్స్ అనేది గడిచిపోతూ ఉంటుంది. ఇక్కడ హీరో అయితే హీరోయిన్ కోసం MBA అడ్మిషన్ తీసుకున్నాడు కదా, ఇంకా హీరోయిన్ క్లాసెస్కి అయితే అటెండ్ అవుతుంది అనమాట. అలా క్లాసెస్ అనేవి వింటూ ఉంటుంది. అలా హీరోయిన్కి క్లాస్ కూడా అయిపోతుంది. ఇంకా క్లాస్ అయిపోయాక వెళ్ళిపోవాలని చెప్పి అనుకునేసరికి అక్కడ ఒక ఆయన అయితే ఉంటాడు. ఇంకా ఆయన చాలా ఫేమస్ అంట. ఇంకా హీరోయిన్ అయితే వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, నేను మీ చాలా ఇంటర్వ్యూస్ అనేవి చదివాను. నేను గ్రాడ్యుయేట్లో ఉన్నప్పుడు మీరు చాలా కొత్త టెక్నాలజీని అనేది యూజ్ చేశారు. అండ్ మీరు సన్ ఇన్వెస్టర్ అని కూడా విన్నాను. అండ్ మీరు జెనెటికల్ డిసార్డర్స్ గురించి అండ్ జెనెటికల్ జీన్స్ గురించి కూడా చెప్పారని. కానీ అతనైతే హీరోయిన్ని పట్టించుకోకుండా లెక్చరర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడనమాట. చాలా కాలమైంది మిమ్మల్ని చూశాను, కానీ ఇక్కడ మన హీరో అయితే నోట్స్ బాగానే రాశారు మేడం, బాగానే స్టడీ అవుతున్నావు అయితే అని చెప్పి అంటాడు. సరే అయితే నేను ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి హీరోయిన్ని పట్టించుకోకుండా హీరో కూడా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా హీరోని చూడగానే అక్కడున్న పర్సన్ మిస్టర్ మా అయితే, మీరు మిస్టర్ హ్యాంగ్ ట్యాంక్ కదా, మీరు డాంగ్యాంగ్ మెడికల్కి CEO కదా, నా బిజినెస్ ఐడి తీసుకోండి సార్ అని చెప్పి అనేసరికి నాకు పని ఉందని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా హీరోకి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇదంతా హీరోయిన్ అయితే గమనిస్తుంది అన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే కొంచెం డల్గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా బయట హీరో కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది హీరో వస్తాడని. ఇంకా అలా అనేసరికి అప్పుడే అక్కడికి మిస్టర్ మ్యాక్ఫెంగ్ అయితే వస్తాడనమాట. మిస్టర్ జీ అని చెప్పి పిలిచి ఇంకా హీరోయిన్తో అయితే ఇలా చెప్తాడు, మీరు నాకు బిజినెస్ కార్డ్ ఇచ్చారు కానీ నేను మీకు ఇవ్వడం మర్చిపోయాను. అని నాకు అసలు తెలీదు, మీరు మిస్టర్ హ్యాన్కి చాలా క్లోజ్ అని చెప్పి బిజినెస్ కార్డ్ అయితే ఇస్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా కార్డ్ అనేది తీసుకుంటుంది. మీరు ఎప్పుడైనా నాతో డిన్నర్కి రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇంకా హీరోయిన్ అయితే కార్డ్ చూసి నవ్వుకునేసరికి ఇంకా హీరో అయితే వస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే అంటది, మీరు ఇలాంటి బిజినెస్ కార్డ్స్ అనేవి యూజ్ చేయరా ఎవరికైనా ఇచ్చే ముందు అని అనేసరికి, నేను అలాంటి కార్డ్స్ అనేవి యూజ్ చేయను కానీ నువ్వేం నేర్చుకున్నావు ముందు అది నాకు చెప్పు అని చెప్పి అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నేను నేర్చుకున్న సంగతి వేరు కానీ నేను నేర్చుకున్న ప్లేస్లో చాలామంది నేర్చుకుంటున్నారు, చాలా ఫేమస్ పర్సన్స్ అయితే నా క్లాస్లో ఉన్నారని చెప్పి అంటది. ఆ మాటకి హీరో అయితే ఒక నిమిషం ఆగుతావా అని చెప్పి అంటాడనమాట. ఏంటి అని హీరోయిన్ అనగానే, నాకు చాలా అంటే చాలా ఆకలేస్తుంది, ఎక్కడికైనా తీసుకెళ్తావా తింటాకి అనగానే, పదండి అట్టుగా వెళ్దాం తింటాకి క్యాంటీన్కి అని చెప్పి అంటదన్నమాట. అలా హీరోయిన్ ఇద్దరు క్యాంటీన్కి అయితే వెళ్తారు. హీరోయిన్ అయితే అంటది, ఇది నాకు చాలా ఫేవరెట్ ఫుడ్, నేను స్కూల్ డేస్లో స్కూల్ క్యాఫ్టేరియాలో ఎక్కువగా ఈ ఫుడ్డే తినేదాన్ని, ఒకసారి మీరు టేస్ట్ చూడండి అని చెప్పి హీరోయిన్ అనడంతో హీరో కూడా టేస్ట్ చూసి, ఇది చాలా బాగుంది అని చెప్పి అంటాడు. సరేలే ఇది నాకు ట్రీట్ అని చెప్పి అనుకుంటాను అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, ట్రీటా, నేను ఆల్రెడీ మనం విన్ అయినప్పుడు ట్రీట్ ఇస్తానని చెప్పి అన్నాను, కానీ మీరే రాలేదు తెలుసా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే చెప్తాడు, నేను ఆల్రెడీ నీకైతే మెసేజ్ అనేది చేశాను, కానీ నువ్వే నాకు తిరిగి రిప్లై కూడా ఇవ్వలేదు అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, ఏంటి మీరు నాకు మెసేజ్ చేశారా అని చెప్పి, చేశాను అని అనగానే, ఏం మెసేజ్ చేశారు, అయినా ఆ రోజు నా ఫోన్ కూడా పోయింది ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల, అందుకే నేను మీ మెసేజ్ అనేది చూడలేకపోయాను, అయినా మీరేమైనా స్పెషల్గా మెసేజ్ ఏమైనా పెట్టారా ఏంటి నాకు అని అడగగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, అంత స్పెషల్ మెసేజ్ నేనైతే ఏమీ పెట్టలేదు, నేను జస్ట్ నీకు చెప్పాను నేను రాలేను జర్మనీకి వెళ్తున్నానని చెప్పి అనగానే నేనైతే హీరోకి చెప్తుంది, రేపు పొద్దుట మా ప్రాజెక్ట్ ఇన్స్పెక్షన్ అయితే ఉంది, ఇన్స్పెక్షన్ తర్వాత రిపోర్ట్ అనేది ఇస్తాను, సగానికి సగం ప్రాజెక్ట్ అయిపోయినట్టే ఫస్ట్ ఫేజ్ అని చెప్పి అంటది. ఆ మాటకి హీరో అయితే అంటాడు, ఒకవేళ మీరు ఆ ఇన్స్పెక్షన్లో పాస్ అవ్వకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అని అడగగానే, ఏం జరుగుతుంది, మన అగ్రిమెంట్ అనేది బ్రేక్ అయిపోతుంది అంతే కదా, అయినా మేము పాస్ అవుతాం నాకు నమ్మకం ఉంది అని చెప్పి అనగానే హీరోయిన్కి అయితే సూ నుంచి కాల్ వస్తుంది అనమాట. ఇక్కడ సూ నుంచి కాల్ రాగానే హీరోయిన్ అయితే ఏంటి విషయం అని అడుగుతుంది. ఇక్కడ సూ అయితే చెప్తాడనమాట, ఇక్కడ జీ గాడ్ అయితే మిషన్ అనేది పాడు చేసేసాడు, ప్రింటర్ మిషన్, వాడు ఎలా ఆపరేట్ చేశాడో వాడికి గుర్తులేదంట, వాడు ఒక్కడే వెళ్ళి ఆపరేట్ చేయడం వల్ల అది ఇరిగిపోయింది అనగానే హీరోయిన్ అయితే అంటది, ఇది ఏమైనా సీరియస్ ప్రాబ్లమా చెప్పు అని చెప్పి అనగానే ఇంకా హీరో కూడా తినడం ఆపేసి హీరోయిన్ వంక అయితే చూస్తూ ఉంటాడనమాట. ఇక్కడ హీరోయిన్కి అయితే సూ చెప్తాడు, ప్రింటర్ అసలు ఆన్ కూడా అవ్వట్లేదు అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే అంటది, అసలు మీరు ఆన్ చేశారా అని, మేము ఆన్ చేసాం కానీ జస్ట్ బ్లాంక్గా అయితే కనబడుతుంది, మాకు ఏం చేయాలో ఏంటో కూడా తెలియట్లేదు, అది ఆన్ అవ్వట్లేదు అనగానే సరే నేను ఇప్పుడే వస్తున్నానని అంటది. ఇంకా హీరోకి అయితే చెప్తుంది, ఏదో తప్పుగా జరిగింది, ఇప్పుడు అర్జెంట్గా నేనైతే వెళ్ళాలని, సరే నేను కూడా వస్తాను అని చెప్పి అంటాడు. ఇంకా వీళ్ళిద్దరు కార్లో అయితే వెళ్తూ ఉంటారన్నమాట. హీరో అయితే అడుగుతాడు, నువ్వు ఫస్ట్ నీ ఎంప్లాయీస్ని క్రమశిక్షణలో డిసిప్లైన్లో పెట్టాలి, నువ్వు అది పెట్టకపోవడం వల్లే ఇలా జరిగింది, అయినా నీ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేదు, నువ్వు నీ ఎంప్లాయీస్లో ఫ్రెండ్లీగా కాకుండా ఒక బాస్లా ప్రవర్తిస్తే బాగుంటుంది, నీ ఎమోషన్స్ అనేవి వాళ్ళ మీద ఎప్పుడూ యూజ్ చేయకుండా నీ ఎమోషన్స్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ ఇదే ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు ఈ సిచ్యువేషన్లో అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరో అయితే చెప్తాడు, నేను వెంటనే ఆ
తప్పు ఎవరు చేశారో వాళ్ళనైతే ఫైర్ చేసేస్తా, ఉద్యోగం నుంచి అయితే ఇమీడియట్గా పీకేస్తాను అని చెప్పి అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, అంత నేను హ్యూమన్ లెస్ లాగా ఉండలేను. హ్యూమన్ నేచర్ ప్రకారం ఎవరైనా తప్పులు చేయాల్సిందే, కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే కావాలని ఎవరు తప్పు చేయరు అనగానే, నీకు అర్థమవుతుంది కదా, రేపు ఇన్స్పెక్షన్లో నువ్వు పాస్ అవ్వకపోతే మన అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలి, అది బ్రేక్ అయిపోతుంది, అది అర్థం చేసుకుంటే బాగుంటుంది అనగానే, మేము ఎలాగైనా ఇన్స్పెక్షన్ అనేది కంప్లీట్ చేస్తాం షెడ్యూల్ ప్రకారం, అండ్ మన అగ్రిమెంట్ కూడా బ్రేక్ అవ్వదు, నాకైతే నమ్మకం ఉంది, మీరు నా మీద నమ్మకం పెట్టండి అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది. ఇంకా హీరోయిన్ అయితే కంపెనీకి వెళ్ళగానే లీలీని అండ్ సూని అడుగుతుంది అసలు ప్రింటర్ ఎలా బ్రేక్ అయిపోయిందని చెప్పి. ఇక్కడ సూ అయితే చెప్తాడు, మేమెవరూ లేకుండా వాడు ఒక్కడే వెళ్ళి ఆపరేట్ చేశాడు అందుకే అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఏదో ఒక కంపెనీని అయితే కాంటాక్ట్ అవ్వండి, ఎవరి దగ్గరైనా మన సూటబుల్ ప్రింటర్ ఉంటుందేమో చూడండి, మీరు ఎవరు టెన్షన్ పడకండి అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ హీరో అయితే బోర్డ్ మీటింగ్కి వెళ్తారు. అక్కడ బోర్డ్ మీటింగ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు అయితే హీరోని అంటారన్నమాట, ఏమనంటే మీరు ఎక్కువగా హీరోయిన్ మీద ఇన్వెస్ట్ పెడుతున్నారు, ఆ ఇన్వెస్ట్మెంట్ మనీ మీ ఒక్కరిదే కాదు మాది కూడా, మా అందరికైతే తెలుసు తన ప్రింటర్ అనేది పోయింది, రేపు పొద్దుట ఇన్స్పెక్షన్ ఉందని, తన ఇన్స్పెక్షన్లో బ్రేక్ అయితే మన మనీ అనేది చాలా మటుకి చాలా లూజ్ అవుతాము, అండ్ మన అగ్రిమెంట్ కూడా బ్రేక్ చేసుకోవాలి, తను కనుక ఫెయిల్ అయితే మనం ఏమీ చేయలేము, అందుకని ముందు జాగ్రత్తగా అయితే మీకు చెప్తున్నాను, ఏంటంటే తననైతే మేనేజర్ కింద తీసేయండి యాంగ్చాంగ్ టెక్నాలజీకి అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏం జరిగినా ఫుల్ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ విషయంలో అని చెప్పి గట్టిగా తేల్చి చెప్పేస్తాడనమాట. ఇంకా వాళ్ళు కూడా సైలెంట్గా అయితే ఉండిపోతారు, ఏమీ మాట్లాడుకుంటా. అయితే లీలీ అయితే హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి చెప్తాదన్నమాట, మనకి ఒక కంపెనీ హెల్ప్ చేస్తానంది, కానీ ఆ కంపెనీ మనకి చాలా దూరంలో ఉంది, వాళ్ళు మనకి ప్రింటర్ కూడా ఇస్తానన్నారు, ఇప్పుడు కనుక మనం స్టార్ట్ అయితే ఆ కంపెనీ వెళ్ళి ఆ ప్రింటర్ని తీసుకొచ్చి మార్నింగ్ కల్లా వచ్చేయగలం, అది కూడా ఇన్స్పెక్షన్ టైం కనగానే హీరోయిన్ అయితే లీలీ అండ్ సూ ఇద్దరు వెళ్ళండి అని చెప్పి అంటదన్నమాట. ఇంక వీళ్ళందరికైతే చెప్తుంది, మీరందరూ వెళ్ళిపోండి, నా దగ్గర మాత్రం జా అండ్ జీ మాత్రమే ఉండండి అని చెప్పి అంటదన్నమాట. వాళ్ళు కూడా సరే అని చెప్పి జా జీ మాత్రమే ఇక్కడ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ జా జీ అయితే ఇక్కడ వర్క్ చేద్దామని చెప్పి అంటారన్నమాట. లీలీ వాళ్ళు ప్రింటర్ అనేది తీసుకొస్తారు, కానీ మనం ప్లాన్ బి కూడా ఏర్పాటు చేసుకొని ఉందాం, నీకు హార్డ్వేర్ తెలుసు, నాకు సాఫ్ట్వేర్ తెలుసు, ఈ రెండు కాంబినేషన్లో మనం వర్క్ చేద్దాం, అండ్ నువ్వు ఆన్లైన్ గైడెన్స్ అనేవి చూడని చెప్పి ఇక్కడ జీకి అయితే చెప్తుంది అనమాట. వీళ్ళు కూడా వర్క్ చేయాలని చెప్పి అనుకుంటారు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.